హాయ్ పిల్లలు, స్టోరీ చెప్పుకుందామా? పిచ్చుక సలహా, ఉడత సహాయం. లక్ష్మీపురం అనే ఊరి మధ్యలో ఉన్న ఒక మామిడి చెట్టు ఉండేది. దాని మీద పిచ్చుక, ఉడత ఉండేవి. అవి మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఒకరోజు ఉడత మామిడికాయలు తింటూ ఉండగా చెట్టు కమ్ముల మధ్యలో ఉన్న గూడులోంచి పక్షి పిల్లలు అరుపులు వినిపించాయి. వాటి దగ్గరికి వెళ్ళి చూడగా వాటి దగ్గర తల్లి లేదు. బహుశా ఆహారం కోసం వెళ్ళినట్లుంది. తల్లి కోసం ఎదురు చూస్తున్నాయి అనుకుంది. ఎంతసేపటికి పిల్లల అరుపులు ఆగకపోవడంతో మరోసారి వెళ్ళి చూసింది. అయినప్పటికీ తల్లి రాలేదు. ఈ విషయాన్ని తన స్నేహితుడైన పిచ్చుకకు చెప్పింది. అప్పుడు పిచ్చుక, ఇప్పుడు మనం ఏం చేయగలము అని ప్రశ్నించింది. వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురై ఉండవచ్చు. ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాధ్యత నేను తీసుకుంటాను. వాటికి ఆహారం అందించి పెంచి పెద్ద చేస్తాను అని చెప్పింది ఉడత. అప్పుడు పిచ్చుకే ఇలా అంది, నీది మంచి ఆలోచనే, కానీ ఆ పక్షి పిల్లలకు ఆహారం సేకరించుకోవటం, ఎగరటం అన్నీ వాటి తల్లి నుంచే నేర్చుకోవాలి. అది నువ్వు చేయలేవు. ఎగరటం ఎలా నేర్పిస్తావు అని అడిగింది పిచ్చుక. అందువల్ల వాటి తల్లిని ఏదైనా ప్రమాదంలో ఉందేమో వెళ్ళి చూడు అని సలహా ఇచ్చింది ఉడతకు. ఉడత సరే వెతుకుతూ ఉండగా చెట్టు కింద పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది. ఏమైందమ్మని ప్రశ్నించగా ఒక వేటగాడు బాణం గురి తప్పి తగలటం వల్ల తాను పడిపోయానని చెప్పింది. తల్లి పక్షినికి వెంటనే ఆ తల్లి పక్షికి సపర్యలు చేసి పిల్లల వద్దకు చేర్చింది. తనను బ్రతికించినందుకు, పిల్లల వద్దకు చేర్చినందుకు ఉడతకు తల్లి పక్ష థ్యాంక్ యూ చెప్పింది. ఏంటి దీని మోరలు? మనం ఏదైనా పని చేసే ముందు మంచి వారి సలహా తీసుకోవటం మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.